పాణ్యం మండలం 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా గ్రూపులకు సంబంధించి ఏ విధమైన సంబంధం లేనటువంటి సమాచారం పంపినట్లయితే ఆయా గ్రూపులలో ఉన్నటువంటి అడ్మిన్లు వాటిని తొలగించి చట్ట వ్యతిరేక విషయాలకు సంబంధించిన అంశాలు అయితే వాటిని గుర్తించి తొలగించాలని లేని పక్షంలో పోలీసులు వాటిపై చర్యలు తీసుకోవడానికి ఏ విధమైన వెసులుబాటుతనం లేదని సీఐ నల్లప్ప తెలిపారు. గురువారం స్థానిక సీఐ కార్యాలయంలో ఎస్ఐ అశోక్ తో కలిసి మీడియా మిత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారి జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోషల్ నెట్వర్కింగ్ మీడియా ప్రచార మాధ్యమాల్లో వచ్చేటువంటి సంబంధం లేని సమాచార పోస్టింగ్లకు సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని, ఈ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి పూర్తి హక్కులు ఉన్నాయని తెలిపారు. భద్రతలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వ్యక్తులు కానీ గ్రూప్లో ఉన్న వ్యక్తులు కొన్ని అసభ్యకరమైనటువంటి కానీ లేకపోతే ఒక ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ మతపరంగా కానీ రాజకీయపరంగా కానీ ఇటువంటి మెసేజ్లు సర్క్యులేట్ చేసి లా అండ్ ఆర్డర్కి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో అటువంటి వాడు ఏమైనా ఉంటే అడ్మిన్ ముందుగానే జాగ్రత్త పడి అవి డిలీట్ చేసి అటువంటి వ్యక్తులు కావాలంటే గ్రూప్ నుంచి తీసేసండి. అర్థమైందా? తీసేస్తుంటే మనకి ఇబ్బంది ఉండదు. అది మనం సర్క్యులేట్ చేస్తే మనకి చట్ట ప్రకారము కంపల్సరీ చర్యలు ఉంటాయి. ఎందుకంటే లీగల్గా దానికి ఐటీ యాక్ట్ యాడ్ అవుతుంది. అందులో గ్రూప్ అడ్మిన్లు పెట్టేవాళ్ళు అందరిపైన కేసు అయితే నమోదవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నిశ్చితంగా పరిశీలించి కంపల్సరీ వాళ్ళపైన చర్య తీసుకోమని మాకు యాక్షన్ ఇస్తుంది. అప్పుడు మనం ఎవరు ఏం చేయలేము. అర్థమైందా? నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరో పెట్టినారు నేను పెట్టానంటే కాదు, ఏం చేయలేము. కాబట్టి ముందుగానే మా ఎస్పీ గారు అందరికీ ముందుగా అవేర్నెస్ కల్పించి అందరికీ చెప్పండి నోటీసులు ఇవ్వండి చెప్పినారు. కాబట్టి దాని అంటే విమర్శ క్రమంలో చేసేటువంటి పోస్టింగ్స్ని ప్రతిదీ చదివి అది సరైనదే కాదా అని నిర్ధారించుకొని సరైనది కాదు, ఈ పోస్టింగ్ వల్ల ఏదైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది అని మీరు అనుకున్నప్పుడు దాన్ని వెంటనే డిలీట్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో మీడియా మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది గ్రూప్ అడ్మిన్లుగా మీడియా మిత్రులు ఉన్నారు, రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు, మండలాల వారీగా ఉన్నారు, విలేజ్ వారీగా ఉన్నారు. ఎవరైనా కూడా పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి పాణ్యం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి గడివేముల పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాబట్టి గ్రూప్ అడ్మిన్లే కాదు, గ్రూపులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా బాధ్యతను గుర్తిరిగి పోలీసు వారికి ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో మీరంతా సహకరించి ఎటువంటి అసభ్యకరమైన ఎటువంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పోస్టింగ్స్ పెట్టకూడదని చెప్పేసి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పాణ్యం సర్కిల్ ఆఫీస్లో పాణ్యం ఎస్ఐ గారితో పాటు ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. మేము ఇచ్చినటువంటి సూచనలు మీరు తప్పకుండా పాటిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.